మీకోసం పీజీఆర్ఎస్ కార్యక్రమం మండల కేంద్రమైన చుండూరులో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. చుండూరులోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆనందబాబు పాల్గొని ప్రజల నుండి అందిన వివిధ అర్జీలు ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి అవసరమైన సూచనలు మరియు దిశానిర్దేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు. అందరు పట్టుకోలేండి. ఎక్కువ వచ్చిన అర్జీలు కూడా పెన్షన్ల మీద ఎక్కువ అర్జీలు వచ్చినాయి. డాక్టర్ దగ్గర చేయించుకొని ఎంత ఖర్చు అయిందో సీఎంఆర్ఎఫ్ పెట్టుకొని చేపిస్తాం. లేదు ముందుగానే ఇంత ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళ దగ్గర ఎస్టిమేషన్ వేస్తా కొంత సగం ఎల్ఓసి ఇప్పిస్తాను చేయించాను. ఇది పెన్షన్ పూర్తి అయిపోవాలి. ఖచ్చితంగా వచ్చిన రిపీటెడ్ గా వస్తే మాత్రం అధికారులు కూడా అనుసత్వం వహిస్తే ఊరుకునే ప్రసక్తే ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు ఇచ్చేటటువంటి సమస్యలు మళ్ళా ఈ ఫిర్యాదులు స్వీకరించడానికి 4 రోజుల తర్వాత వచ్చేటప్పటికి ఆ సమస్యలు పరిష్కారం అయిపోవాలి. రిపీటెడ్ గా అదే సమస్య అనేది నా దృష్టికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మొక్కుబడిగా కాకుండా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరెటు రొటీన్ గా కలెక్టర్ కార్యాలయంలో, ఎస్పీ ఆఫీసులో ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతూనే ఉంటుంది. వాటి పరిష్కారం ఏ విధంగా ఉంటుందో కూడా నాకు తెలుసు. కానీ ఈ పరిష్కారం మాత్రం ఆ విధంగా ఉంటే ఒప్పుకునేది లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలు అది డిస్పోజ్ చేయటం కాదు, సమస్య పరిష్కారం కావాలి. ఇచ్చిన పేపర్ ని డిస్పోజ్ చేసి పరిష్కరించాలంటే కుదరదు. సమస్య ఏదైతే ఉందో వారు ఏ సమస్యతో మన దగ్గరికి వచ్చారో వారికి స్వాంతన చేకూర్చే చర్యలు, వారికి కావలసినటువంటి న్యాయం జరిగిందా లేదా అనేది అధికారులు ఇక్కడ ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ, మరి సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా విస్తృతంగా మన నియోజకవర్గంలో ఎవరు ఏది తీసుకొచ్చి ఇచ్చినా కూడా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు స్వీకరించడంలో వారు కూడా పాల్గొని సమస్యల పరిష్కారానికి సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా చర్యలకి వారు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. అందులో భాగంగా ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా మేము కూడా ప్రజల మధ్యకి వెళ్లి ప్రతిరోజు ఈ ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. మీరు ఏ టైంలో వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు అందించినా, ఫోన్ ద్వారా సమస్య చెప్పినా, స్థానిక నాయకుల ద్వారా సమస్య నా దగ్గరికి తీసుకొచ్చినా కూడా పరిష్కారం దిశగా అప్పటికప్పుడే మన నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే పార్టీ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం కూడా ఒక పకడ్బందీగా నిర్వహించి ఇంకా మరింత దగ్గరగా ప్రజలకు వెళ్లాలనే ఒక ఆలోచనతో
అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మీరు కూడా సంస్థలుగా వచ్చి సంబంధిత అధికారులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే సమస్య ఇంకా త్వరితగతిన పూర్తి చేయడానికి పరిష్కరించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మీ దగ్గర కూడా ఈ వేదికలు మీ దగ్గరికి తీసుకొచ్చాం.